వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సభాయే నమః. ఈరోజు మనం 11వ నాయనారు మానకంజార్ అనే నాయనారు గురించి చెప్పుకుంటున్నాం. ఈయన మిగిలిన నాయనార్లలాగానే చాలా పరమోత్కృష్టమైన శివభక్తిని అలవరుచుకుని తద్వారా ధర్మమైన మార్గాన్ని జీవిస్తూ ఉండేవాడు. ఈయన ఏదైనా సంపాదిద్దామని ఆలోచన వస్తే అది ఎలా ఉండేది అంటే తను ఆస్తిని పెంచుకోవడం కోసం, తన భార్య పిల్లలకి ఇవ్వడం కోసం అని అనుకునేవాడు కాదు. తను ఎందుకు సంపాదించేవాడు అంటే శివభక్తులు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే మనం లేదనకుండా వాళ్ళకి ఇవ్వాలి అని సంపాదించేవాడు. అలాంటి కోరికతోటి చక్కగా సంపాదిస్తూ అదేవిధంగా విరివిగా శివభక్తులకి దానం చేస్తూ ఉండేవాడు. ఈయనకి కొన్నాళ్ళకి వివాహం అయింది. చక్కటి భార్య అనుకూల దొరికింది. వారిద్దరి దాంపత్య జీవితం చక్కగా సాగుతున్న సమయంలో వీరికి చక్కటి ఆడపిల్ల పుట్టింది. ఆవిడ్ని చక్కగా పెంచుకుంటూ వచ్చాడు. ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే చక్కటి అల్లుడిని తెచ్చుకోవాలని చెప్పేసి అన్ని గ్రామాలని కూడా తిరుగుతూ ఉండి చివరికి ఒకానొక గ్రామంలో ఎయిర్కోన్ అనే ఒక వ్యక్తిని తన అల్లుడికి సరితూగుతాడని చెప్పేసి భావించి అతని పెద్దలను సంప్రదించి వీరి యొక్క బాగోగులన్నీ కూడా చర్చించుకుని చివరికి సంబంధాన్ని ఖాయం చేసుకుని నిశ్చయితాంబూరాలకి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఈ లోపల పరమేశ్వరుడు వీరిని పరీక్షించాలనుకుంటాడు. అది ఎలాగా అంటే కరెక్ట్గా వాళ్ళు వస్తున్నారు తాంబూలాలకి అని మంగళ వాయిద్యాలు దూరంగా వినపడుతున్నాయట. వాళ్ళు అలా వస్తున్నారని అనుకున్నప్పుడు ఈయన చాలా హడావిడిగా వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా అన్నీ సిద్ధం చేశారా లేదని చూసుకుంటూ అలాగే అమ్మాయిని రెడీ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఒక పరమశివ భక్తుడిగా చక్కటి విభూతి పుండ్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి వచ్చేట. ఈయన చాలా అదృష్టంగా భావించాడు. మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు ఏదైనా వచ్చి ఇంట్లో నిలబడింది అనుకోండి, లేదా ఎవరైనా సన్యాసి వచ్చి నిలబడ్డారనుకోండి, చాలా సంతోషిస్తాం. భగవత్ స్వరూపం ఈ రూపంలో వచ్చింది అని చెప్పేసి. అలాగే ఆ సన్యాసి ఆ సమయంలో రావడం చాలా సంతోషించాడు ఆయన. అయితే వచ్చినవాడు పరమేశ్వరుడు కదా, ఆయన నాకు భిక్ష వేస్తావా అని అడిగట. ఓ తప్పకుండా స్వామి, మీకు ఏం కావాలి అని అడిగట ఆయన. నాకు మీ అమ్మాయి జుట్టు చూస్తే చాలా బాగుంది, ఆ జుట్టు నేను యజ్ఞోపేతంగా వాడుకుంటాను, నాకు ఇస్తావా అని అడిగట. అసలు యజ్ఞోపేతం పత్తితో చేస్తారు నిజానికి. అది ఆయన అడగడం చాలా విచిత్రంగా ఉంది. అలాగే అసలు అడిగిన కోరిక చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇలా అడిగినా కూడా ఆయన ఒక పక్క ఆశ్చర్యపోతూనే వెంట్రుకలతో యజ్ఞోపేతం ఏంటి, అసలు ఇలా అడిగాడు ఏంటి అని అనుకుంటూనే, కానీ పరమేశ్వరుడు భక్తులకి ఏదైనా ఇస్తాడు కాబట్టి వెంటనే ఒక పదునైన పరికరం తీసుకుని ఆ అమ్మాయి జుట్టుని కట్ చేసి జడని ఇచ్చేసేట. అసలు నిజానికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీస్తారు ఆడపిల్లలకి. ఇది చాలా దోషం. అమ్మాయికి వెంట్రుకలు తీయడం అనేది సంప్రదాయంలో లేదు. వైద్యపరంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ సమయంలో జుట్టు తీయచ్చు. అంటే ఏదైనా ఆపరేషన్స్ జరగాలి, లేదా పైన ఏదైనా విపరీతంగా చుండ్రు పట్టేసి తీసేయాల్సి వచ్చింది, లేదా ఏదైనా పరీక్ష కోసం శిరస్సుని స్కానింగ్ చేయాల్సి వస్తే జుట్టు ఉండకూడదన్నారు. అలాంటప్పుడు జుట్టు తీయడం వేరు. కానీ మీరు మొక్కుల పేరుతో మాత్రం జుట్టు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు. ఫ్యాషన్ అని చెప్పేసి ఆ కొసలు కట్ చేస్తుంటారు, అది చాలా దోషం అన్నమాట. ఎప్పుడు కూడా జుట్టు కొసలు కట్ చేయకూడదు. అయితే ఆడపిల్ల విషయంలో పురుషుడు శిరోమండనం అనేది ఉంది, అది సంస్కారం కాబట్టి అది ఇబ్బంది లేదు. కానీ స్త్రీకి మాత్రం అది నిషేధించబడింది. అలాగే తలస్నానాలు కూడా
చీటికి మాటికి చేసేస్తుంటారు ఆడవాళ్ళు. నిజానికి ఆడవాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే పసుపు నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది అని చెప్పాడు శాస్త్రంలో. మరీ పర్వదినాల విషయంలో చేయొచ్చు, తప్పులేదు, కానీ ప్రతిరోజు తలస్నానం అక్కర్లేదు అని చెప్పాడు. ఒక్క పసుపు నీళ్ళు కానీ, గంగ కానీ, విభూతి నీళ్ళు కానీ చక్కగా శిరస్సు మీద జల్లుకుంటే చాలు, అది తలస్నానంతో సమానం అని చెప్పాడు. అంచేత ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే జుట్టుని మూడో ఏట అబ్బాయిలు ఇచ్చినట్లుగా అమ్మాయిలు కూడా ఇచ్చేస్తుంటారు. కానీ అలా నిషేధము. ఎక్కడ ఇవ్వమని చెప్పిందంటే ప్రయాగ క్షేత్రంలో మనం త్రివేణి సంగమం ఉంటాం. ఆ త్రివేణి సంగమం దగ్గర వేణి దానం చేస్తారు. వేణి దానం అంటే వెంట్రుకలను దానం చేయాలి అంటారు. అది కూడా చాలా చక్కగా చేస్తారు. భర్త బ్రతికే ఉన్నాడు సుమా అని చెప్పడం కోసం భర్త ఒళ్ళో భార్యని కూర్చోబెట్టి అప్పుడు మాత్రమే జుట్టు కట్ చేస్తారు. అది కూడా 3 సార్లు 3 కత్తెరలు అంతే. జుట్టు ముండడం కాదు, అంటే గుండు చేయించడం కాదు. స్త్రీకి వేరే కారణం చేత, అంటే విధవరాలైనప్పుడు మాత్రమే మొత్తం పూర్తిగా ముండనం అంటే గుండు చేయించడం, అలా శిరోముండనం చేయిస్తారు తప్ప శుభకార్యాల విషయంలో లేదా ఇంట్లో మంగళాలు జరగాలనుకునే వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా జుట్టుని కత్తిరించకూడదు. అయితే అలాంటి విషయాలకు వచ్చేటప్పటికి ఈయన అవన్నీ కూడా తెలుసున్నవాడు ఈయన. అయినప్పటికీ కూడా అందులోనూ అక్కడ శుభకార్యం జరుగుతున్న సమయం, అందులోనూ వాళ్ళు వస్తున్న సమయం, జుట్టు లేకపోతే అంత దారుణంగా ఉంటుందండి. అంచేత ఆయన ఆ కాలంలో కాబట్టి ఇంకా దారుణంగా భావించారు. జుట్టు లేకపోతే అయ్యో ఇదేంటి అని చెప్పేసి, అమంగళం అని చెప్పేసి భావించారు. సంబంధం చెడిపోతుందేమో, వాళ్ళు వస్తే అబాస్పాలు అయిపోతుందేమో అని అనుకోలేదు పాపం ఆయన. ఈశ్వరుడు రూపంలో వచ్చిన ఈ సన్యాసి ఎప్పుడైతే రుద్రాక్షలు త్రిపుండ్రాలు ధరించి చక్కటి పరమశివ భక్తుడిలా ఉండి అడిగాడో, ఆయన రెండో మారు ఆలోచించలేదు, ఇచ్చేసాడు. వెంటనే ఆశ్చర్యపోయి అక్కడ జనం అంతా కూడా నిర్ఘాంతపోయారు ఆ సంఘటన చూసి. ఇదేంటయ్యా, అతను అడిగితే అతను అసలు అడగడమే బాగుంది, విచిత్రంగా ఉంది, మళ్ళీ నువ్వు ఇవ్వడం విచిత్రంగా, చాలా తప్పు ఇదని చెప్పేసి అందరూ కూడా అనబోతున్న సమయంలో పరమేశ్వరుడు ప్రమథగణాలతో సహా అక్కడ ప్రత్యక్షమయ్యి, నీ భక్తికి మెచ్చానయ్యా, నేను పరీక్షింపదలచడం కోసమే ఈ సందర్భాన్ని ఏర్పాటు చేశానని చెప్పేసి ఆయనకి అనేక వరాలు ఇచ్చి ఆ అమ్మాయి యొక్క జుట్టు కూడా యథాక్రమంగా ఉండేటట్లుగా వరం ఇచ్చి అక్కడనే అంతర్ధానం అయ్యట. ఇది ఈ మానకంజార్ అనే పరమశివ భక్తుడి యొక్క చరిత్ర. పరమేశ్వర అర్పణ పుస్తకం.